నాకు స్వేచ్ఛ కావాలని భర్త ముఖంపై విడాకుల నోటీసు కొట్టి ఇంటి నుండి వెళ్ళిపోయింది భార్య. విడాకులు మంజూరైన 3 రోజులకు వేశ్యగృహానికి వెళ్ళిన భర్తకు తన మాజీ భార్య లైన్లో నిలబడి ఉండడాన్ని చూశాడు. ఇలాంటి స్వేచ్ఛ కోరుకున్నావా అంటూ భర్త పోలీసులకు ఫోన్ చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే, అందరికీ నమస్కారం. కలియుగం కథలు ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ దొరికిన న్యాయం. సమయం సాయంత్రం 5 గంటలు. ఆఫీసులో కూర్చున్న శ్రీధర్ చివరకు విడాకుల ధృవీకరణ పత్రంపై సంతకం చెయ్యబోతున్నాడు. విడాకుల పత్రాలు అతని భార్య కవిత 1 నెల ముందే సంతకం చేసి పంపించింది. ప్రతిసారి అతను వాటిని తాకినప్పుడల్లా కవిత చివరిగా పలికిన మాటలు విషం నిండిన బాణంలా అతని హృదయాన్ని గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంది. శ్రీధర్, ఈ మధ్యతరగతి జీవితంలో నేను ఉక్కిరిబిక్కిరవుతూ జీవించలేను. నా భవిష్యత్తు, నా కలలు నీ ఈ చిన్న ప్రపంచం కంటే చాలా పెద్దవి. మోడలింగ్ నా ప్రపంచం. మోడలింగ్ కోసమే పుట్టాను. అంతేకాని నీ తల్లి చివాట్లు వినడానికి, ఇంటి పనులు చేయడానికి కాదు అని చెప్పింది. కానీ తమ ప్రేమ బంధం మొదలైనప్పటి నుంచి జీవితాంతం కలిసి జీవిద్దామని, చివరి శ్వాస వరకు ఒకరికొకరు తోడుగా ఉందామని ప్రమాణాలు చేసిన కవిత అత్తగారింటి గడపను శాశ్వతంగా దాటి వెళ్ళిపోయింది. నా అనుకున్న బంధమే నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఈ కాగితంపై సంతకం చెయ్యడానికి భయమెందుకు? శ్రీధర్ తనను తాను ధైర్యం చెప్పుకుంటూ చేతిలో పెన్ను తీసుకున్నాడు. సరిగ్గా అప్పుడే అతని ఫోన్ మోగింది. కవిత తల్లి నుండి ఫోన్ వచ్చింది. ఇష్టం లేకపోయినా అతను ఫోన్ ఎత్తాడు. అత్తయ్య, చెప్పండి. అవతలి వైపు నుండి వచ్చిన స్వరం శ్రీధర్ చెవిన మేఘాలు ఉరుముతున్నట్టుగా వినిపించాయి. శ్రీధర్, బాబు, నువ్వెక్కడున్నావు? మా కవిత ఉదయం నుండి ఇంటికి రాలేదు. ఇది వినగానే శ్రీధర్ గుండె జారినంత పనయింది. ఏంటి, ఎక్కడికెళ్ళింది అని అతను ఆశ్చర్యంతో అన్నాడు. కానీ వెంటనే తేరుకొని నాతో జీవితం వద్దనుకొని విడాకులకు తయారయ్యింది. ఇప్పుడు తను ఎక్కడుందో నాకెందుకు? ఈ విషయంలో నేను ఏం చెయ్యగలను? ఆమె కదా స్వేచ్ఛ కావాలని తన బంధం నుండి వదిలి వెళ్ళిపోయింది. ఎవరో ఫ్రెండ్ ఇంట్లో పార్టీ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళినా నాకేం సంబంధం లేదు. లేదు శ్రీధర్, నువ్వు అలా అనకు. కవిత ఉదయం ఏదో ఇంటర్వ్యూకి అని ఇంట్లో చెప్పి వెళ్ళింది. గంటలో వస్తానని చెప్పింది. చాలా సమయం అయ్యింది. తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తోంది. నాకు చాలా భయంగా ఉంది నాయనా. ఉన్నదొక్కటే అమ్మాయి. నీకు కాకపోతే మా బాధను ఎవరికి చెప్పుకోవాలి? ఇంటర్వ్యూ? ఈ మాట వినగానే శ్రీధర్ ఆలోచనలో పడ్డాడు. మోడలింగ్ ఇంటర్వ్యూ ఏంటి? ఎక్కడ? ఈ కవిత ఏదైనా ప్రమాదంలో చిక్కుకోలేదు కదా? విడాకుల పత్రం శ్రీధర్ ఎదురుగా ఉంది. అతనిలోని మనసు విరిగిన భర్త మరియు గాయపడిన ప్రేమికుడు ఒకరితో ఒకరు పోరాడారు. మంచి జరిగింది. తన కర్మకు తగిన శిక్ష అనుభవిస్తోంది. ఆమె దీనికే అర్హురాలు అని ఒకరంటుంటే, మరొకరు అతని హృదయంలోని ఏదో ఒక మూలలో దాగిన ప్రేమ కవిత కోసం ఆలోచిస్తుంది. కానీ అప్పుడు తన అత్తగారితో, మనము ఇంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు, అంతగా ఆందోళన చెందవలసిన విషయం ఏమీ కనిపించడం లేదు, వచ్చేస్తుంది, ఏదైనా స్నేహితురాలి ఇంట్లో ఆగి ఉంటుంది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అయితే ఒక వింత ఆందోళన అతని హృదయాన్ని పట్టి పీడించింది. నుదుటిపై చెమట బిందువులు కనిపించాయి. అతను తన కుర్చీలో ఒక రాతి విగ్రహంలా ఉండిపోయాడు. ఇప్పుడు అతని కళ్ళ ముందు ఒకే ఒక ముఖం తిరుగుతోంది. కవిత.
అదే అందమైన ముఖం. దాన్ని అతను గంటల తరబడి చూస్తూ ఉండగలడు మరియు అదే ముఖం అతనికి అతని జీవితంలో అత్యంత పెద్ద బాధను ఇచ్చింది. అతని కళ్ళ ముందు కవిత నోటి నుండి విడాకుల మాట మొదటిసారి వచ్చిన రోజు తిరిగింది. ఆ రోజు కవిత తన అందమైన దుస్తులు ధరించి సిద్ధంగా ఉంది. బహుశా ఏదైనా ఆడిషన్ కోసం. నువ్వు ఎప్పుడూ నన్ను అర్థం చేసుకోలేవు శ్రీధర్. ఆమె అద్దంలో తనను తాను చూసుకుంటూ భర్తతో చెప్పింది. నేను ఈ అందంతో నీ వంటింట్లో అంట్లు తోముతూ ఉండిపోవాలని అనుకోవడం లేదు. నాకు రెక్కలు ఉన్నాయి. నేను ఎగరాలనుకుంటున్నాను వ్యంగ్యంగా అంది. మరి మన ప్రేమ? శ్రీధర్ ఒక చిన్న ఆశతో అడిగాడు. ప్రేమ కడుపు నింపదు శ్రీధర్. ఆమె నిర్లక్ష్యంగా నవ్వింది. మరియు కలలను కూడా నెరవేర్చదు. ఢామ్ అనే శబ్దంతో శ్రీధర్ తన పిడికిలిని బల్లపై గట్టిగా కొట్టాడు. పక్కనే కూర్చున్న సహోద్యోగి ఉలిక్కిపడి అతని వైపు చూశాడు. శ్రీధర్కు తన తప్పు తెలిసి వచ్చింది. కానీ అతనిలోని తుఫాను శాంతించలేదు. నాకు ఆమె అవసరం లేదు. అతని మనసు అరుస్తోంది. ఆమె తన జీవితాన్ని జీవించాలనుకుంది. ఇక నేను పట్టించుకోకూడదు. అతను కంగారుగా తన తల్లికి ఫోన్ చేసి విషయమంతా చెప్పాడు. అవునా? ఏం జరిగి ఉంటుంది నాన్నా? ఏదైనా ధనవంతుడితో తన మోడలింగ్ కలలు నెరవేర్చుకోవడానికి వెళ్ళి ఉంటుంది. నువ్వు కూడా ఆ విడాకుల పత్రాలపై సంతకం చేసి ఈ బంధాన్ని ముగించు. ఆ మాటలన్నీ శ్రీధర్ గుండెపై సుత్తితో కొట్టినట్లుగా తగిలాయి. విచిత్రమేమంటే ఏ విషయాలైతే అతనే స్వయంగా తన మనసులో అనుకుంటున్నాడో అవే విషయాలు తన తల్లి నోటి నుండి వినగానే అతనికి బాధ కలిగించాయి. చెప్పలేని అసూయ, అణచిపెట్టుకున్న ప్రేమ అకస్మాత్తుగా తల ఎత్తాయి. లేదు, కవిత అలాంటిది కాదు. తను చాలా మొండిది. తన కలల వెనుక పిచ్చిగా పరిగెత్తుతుంది. కానీ ఆమె తనని తాను అమ్ముకోలేదు. ఆ ఒక్క క్షణంలోనే అతను నిర్ణయం తీసుకున్నాడు. అతని మనసుకి, హృదయానికి మధ్య జరుగుతున్న పోరాటం ముగిసింది. హృదయం గెలిచింది. కవిత తనను ద్వేషించినా, తనను విడిచి వెళ్ళిపోయినా ఇంకా విడాకులు మంజూరు కాలేదు కాబట్టి ఆమె ఈనాటికి తన భార్యే. ఆమె భద్రత భర్తగా తన బాధ్యత. ప్రపంచం దృష్టిలో కాకపోయినా అతని సొంత దృష్టిలో ఇప్పటికీ కవిత తనదే. అతను తన ల్యాప్టాప్ను మూసేశాడు. విడాకుల పత్రాలను బ్యాగులో పెట్టుకొని కారు తాళాలు తీసుకొని ఆఫీసు నుండి బయలుదేరాడు. శ్రీధర్ ఇంటికి తిరిగి వచ్చాడు. కానీ ఇల్లు అతన్ని ఏదోలా బాధించింది. ప్రతి మూల, ప్రతి గోడ కవిత శాశ్వతంగా వెళ్ళిపోయిందని గుర్తు చేస్తున్నాయి. ఇది నీ సమస్య కాదు. ఆమె స్వయంగా ఈ మార్గాన్ని ఎంచుకుంది. నువ్వెందుకు పట్టించుకుంటున్నావు అని అతని మనసు గట్టిగా అరుస్తోంది. అతను కళ్ళు మూసుకొని పడుకున్నాడు. కాని కళ్ళు మూసుకున్నప్పటికీ అతనికి కవిత అమాయకపు ముఖం కనిపించింది. ఆ ముఖం అతని కోపం, అహంకారం వెనుక ఎక్కడో దాగిపోయింది. ఆమె చిన్న చీకటి చూసినా భయపడేది. మొండిదే కాని అదే సమయంలో చాలా అమాయకురాలు కూడా. ఎవరైనా ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకునే అవకాశం ఉందా? ఈ ఆలోచన ఒక విషపు పాములా అతని మనసులో చుట్టుకుంది. అప్పుడే ఫోన్ మళ్ళీ మోగింది. అదే నెంబర్, కవిత తల్లి నుండి. చెప్పండి. అతని గొంతులో అలసట కనిపించింది. బాబూ, మేము పోలీస్ స్టేషన్కి వచ్చాం. కానీ ఇక్కడ మా మాట వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అత్తగారి గొంతులో నిరాశ స్పష్టంగా ఉంది. సరే, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను అని చెప్పి శ్రీధర్ ఫోన్ పెట్టేసి వెంటనే బయలుదేరాడు. పోలీస్ స్టేషన్ వాతావరణం చాలా రద్దీగా, ఉదాసీనంగా, కొంతవరకు నిర్లక్ష్యంగా ఉంది. ఒక కానిస్టేబుల్ పాన్ నములుతూ వారి వైపు చూస్తున్నాడు.
శ్రీధర్ వణుకుతున్న చేతులతో కవిత పాస్పోర్ట్ సైజు ఫోటోను ఇన్స్పెక్టర్ టేబుల్పై ఉంచాడు. సార్, ఈమె నా భార్య కవిత. నిన్న ఉదయం నుండి కనిపించకుండా పోయింది. ఇన్స్పెక్టర్ ఆ ఫోటోను ఒకసారి చూశాడు. ఆపై శ్రీధర్ను పైనుంచి కింది వరకు చూసి, పేరు, వయస్సు, చిరునామా చెప్పండి అన్నాడు. శ్రీధర్ ఆ వివరాలన్నీ అందించాడు. సార్, ఆమె ఇంటర్వ్యూ కోసం వెళ్ళింది. కానీ ఎక్కడికో అడ్రస్ మాకు తెలియదు. ఇన్స్పెక్టర్ ఒక పెద్ద నిట్టూర్పు విడిచాడు. రోజుకు 100 సార్లు ఇలాంటి కథ వింటున్నట్లుగా. అతను తన పక్కన కూర్చున్న కానిస్టేబుల్ వైపు చూసి చిన్నగా నవ్వాడు. చూడండి మిస్టర్ శ్రీధర్, అన్నాడు ఇన్స్పెక్టర్. ఈ రోజుల్లో అమ్మాయిలు చాలా అడ్వాన్స్డ్ అయ్యారు. బహుశా ఆమె స్నేహితురాలి ఇంట్లో ఆగిపోయి ఉండవచ్చు. లేదంటే బహుశా మీకు అర్థమవుతోంది కదా, వేరే ఎవరితోనైనా వెళ్ళిపోయి ఉండవచ్చు. ఈ రోజుల్లో ఇది చాలా సాధారణం. ఈ మాట వినగానే శ్రీధర్ ఒళ్లంతా మండిపోయింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు ఎలాంటి విచారణ లేకుండానే ఒక అమ్మాయి శీలంపై బురద చల్లుతున్నారు. భర్తగా నీ కోపం నిజమే, కాని వీధిలో ఆమె వెళ్తున్నప్పుడు ఎవడైనా, లేదా ఆమె ఆటోలో వెళ్తున్నప్పుడు 4 అబ్బాయిలు ఆమె గౌరవాన్ని... ఇన్స్పెక్టర్ మాటలు విని శ్రీధర్ సహించలేకపోయాడు. అసలు మీరు మాట్లాడుతున్న మాటలేంటి? నా భార్య అలాంటిది కాదు. ప్లీజ్, మీరు ఆమె ఆచూకీ కనిపెట్టండి, అతను పోలీసులతో చెప్పాడు. మేము ప్రయత్నిస్తాం, ఇన్స్పెక్టర్ ఫైల్ను మూసివేస్తూ అన్నాడు. కానీ 24 గంటల కంటే ముందే మేము అదృశ్యమైన నివేదిక రాయలేము. ఇది నియమం. మీరంతా ఇంటికి వెళ్ళి వేచి ఉండండి. 99% కేసులలో అమ్మాయిలు 1-2 రోజుల్లో వారంతట వారే తిరిగి వచ్చేస్తారు, లేదా వారి గురించిన సమాచారం వస్తుంది. సరే ఇన్స్పెక్టర్, అప్పటి వరకు మేము వేచి చూస్తూ ఉంటాము. కానీ మీరు చేతులు కట్టుకొని కూర్చుంటారా? శ్రీధర్ స్వరంలో కోపం, నిస్సహాయత కలగలిసిన భావం ఉంది. ఇన్స్పెక్టర్ అతన్ని తెరిపారా చూశాడు. చట్టం గురించి మాకు నేర్పించకండి. ఇక్కడి నుండి వెళ్ళండి. రేపు రండి. పోలీస్ స్టేషన్ నుండి బయటకు వస్తుండగా శ్రీధర్కు ఎవరో తన గుండెలపై బరువైన రాయి పెట్టినట్లు అనిపించింది. తన భార్య జీవితం కంటే 24 గంటల నిబంధన ముఖ్యమైంది. ఇంటికి తిరిగి వస్తున్న దారిలో కవిత తల్లి బిగ్గరగా ఏడవసాగింది. నా బిడ్డ ఎక్కడ ఉందో, ఎలా ఉందో, శ్రీధర్ ఏదైనా చెయ్యి. కాని శ్రీధర్ వారికి ఏమి సమాధానమిస్తాడు? అతను అప్పటికే కుంగిపోయాడు. అతని ద్వేషం, అతని కోపం, అతని అహంకారం అన్నీ ఆ పోలీస్ అధికారి యొక్క ఒక హీనమైన మాట కింద అణిగిపోయాయి. కవిత ఏదైనా కష్టంలో ఉంటే పోలీసులు లేదా సమాజం ఆమెకు సహాయం చెయ్యదని అతనికి అనిపించింది. ఒక్క మనిషి మాత్రమే ఆమెను వెతుకుతాడు. ఎందుకంటే ద్వేషం ఉన్నప్పటికీ అతని గుండెలో ఒక మూలలో ఈ సత్యం ఇప్పటికీ సజీవంగా ఉంది. కవిత తన బాధ్యత అని. అతను నేరుగా తన అత్తగారింటికి చేరుకున్నాడు. నేను కవిత గదిని చూడాలి అని అతను తలుపు వద్ద నిలబడిన మామగారితో అన్నాడు. అతని స్వరంలో ఒక దృఢత్వముంది. పోలీసులు ఏమీ చెయ్యరు. మనమే ఆధారాన్ని కనుగొనాలి. కవితకి ల్యాప్టాప్ లేదా డైరీ ఉందా? అందులో ఆమె ఏదైనా రాస్తుంటుందా? శ్రీధర్ సూటిగా అడిగాడు. అవును, తన గదిలో టేబుల్ డ్రాయర్లో తన ల్యాప్టాప్ ఒకటి ఉంది, అత్తగారు చెప్పారు. శ్రీధర్ వణుకుతున్న చేతులతో ల్యాప్టాప్ను తెరిచాడు. అతని గుండె గట్టిగా కొట్టుకుంటోంది. అతను బ్రౌజింగ్ హిస్టరీ, ఇటీవలి ఫైళ్లు, ఈమెయిల్లు అన్నీ వెతకడం ప్రారంభించాడు. ప్రతి క్లిక్తో ఏదైనా క్లూ దొరుకుతుందని అతని ఆశ పెరిగింది. కానీ వెంటనే నిరాశ మిగిలింది. కంప్యూటర్, ఆన్లైన్ షాపింగ్, వెబ్సైట్, వంటల రెసిపీలు,
కొన్ని పాటలు. ఎక్కడా ఉద్యోగం లేదా ఇంటర్వ్యూ గురించి ప్రస్తావన లేదు. అప్పుడే అతని దృష్టి బల్లపై ఉన్న కలర్ఫుల్ పాంప్లెట్పై పడింది. దానిపై పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది: మెరిసే ప్రపంచంలో కెరీర్ను నిర్మించుకోండి. డ్రీమ్ ఈవెంట్స్కు యువ, స్మార్ట్ అమ్మాయిలు కావాలి. ఆకర్షణీయమైన జీతం, అద్భుతమైన అవకాశాలు. చిరునామా డ్రీమ్ ఈవెంట్, సెక్టార్ 18, హైదరాబాద్. శ్రీధర్ చేతులు వణికిపోయాయి. ఇది ఒక ఆధారం. సెక్టార్ 18? ఈ అడ్రస్ కవితా కలలకు ద్వారమో లేక ఏదైనా భయంకరమైన కుట్రకు తొలిమెట్టు అవుతుందో అతనికి తెలియడం లేదు. అతను ఇంటి నుండి బయలుదేరుతుండగా కవిత తండ్రి, నేను కూడా వస్తాను శ్రీధర్ అన్నారు. శ్రీధర్ ఒక్క క్షణం అతని వైపు చూశాడు. తర్వాత గంభీరమైన స్వరంతో ఇలా అన్నాడు: వద్దు మామగారు, ఒకవేళ అక్కడ ఏదైనా సమస్య ఉంటే మీరెవరూ ప్రమాదంలో పడకూడదని నేను అనుకుంటున్నాను. మీరు ఇంట్లోనే ఉండండి. నాకు ఏ విషయం తెలిసినా వెంటనే మీకు ఫోన్ చేస్తాను. సెక్టార్ 18లో ఆ చిరునామా ఒక పాత కమర్షియల్ బిల్డింగ్లో ఉంది. అక్కడ లిఫ్టు బదులు ఇరుకైన మెట్లు ఉన్నాయి. 3వ అంతస్తులో ఒక చిన్న తలుపుపై డ్రీమ్ ఈవెంట్స్ అనే బోర్డు ఉంది. శ్రీధర్ గుండె బలంగా కొట్టుకుంది. అతను లోతుగా శ్వాస తీసుకొని తలుపు తట్టి లోపలికి చూశాడు. ఆఫీసు చిన్నదిగా, సాదాసీదాగా ఉంది. ఒకవైపు 2-3 అమ్మాయిలు కంగారుగా కూర్చుని ఉన్నారు. ఎదురుగా ఒక టేబుల్ వద్ద దాదాపు 40 ఏళ్ల మహిళ కూర్చొని ఉంది. చాలా చురుకైన, ఆధునికమైన వ్యక్తి. ఆమె ముఖంపై ఒక కృత్రిమ నవ్వు. ఎస్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఆ మహిళ అడిగింది. శ్రీధర్ తన జేబులోంచి కవిత ఫోటో తీశాడు. ఈమె నా భార్య. ఇంటర్వ్యూ కోసం ఇక్కడికి వచ్చిందా? ఆ ఫోటో చూడగానే ఒక్క క్షణం, కేవలం ఒక్క క్షణం ఆ మహిళ కళ్ళల్లో గుర్తుపట్టిన మెరుపు కనిపించింది. కాని ఆమె వెంటనే తేరుకుంది. ఆమె ముఖం మళ్లీ మామూలుగా మారిపోయింది. ఈ మార్పు చాలా సూక్ష్మంగా ఉంది. బహుశా మరొకరు గమనించకపోవచ్చు, కానీ శ్రీధర్ కళ్ళు డేగ కళ్ళల్లా ఉన్నాయి. ఐయామ్ సారీ, ఆ మహిళ గొంతులో ఎటువంటి భావం లేకుండా పలికింది. ఈ పేరుతో మా రికార్డులలో ఎవ్వరూ లేరు. మేము ప్రతిరోజు డజన్ల కొద్దీ అమ్మాయిలను ఇంటర్వ్యూ చేస్తాము. అందరి ముఖాలను గుర్తించుకోవటం సాధ్యం కాదు. దయచేసి మేడం, ఒక్కసారి సరిగ్గా చూడండి. ఆమె డ్రీమ్ ఈవెంట్స్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వస్తుందని నాకు చెప్పింది. శ్రీధర్ స్వరంలో ఇప్పుడు ఒక బ్రతిమాలుతున్న విన్నపం ఉంది. ఇదిగో చూడండి, ఈ పాంప్లెట్ ఆమె గదిలో దొరికింది. అతను ఆ ఫోటోను చూపించాడు. ఆ మహిళ ఆ చిత్రాన్ని కేవలం ఒక్కసారి చూసి భుజాలు ఎగరేసింది. ఇది మా పాంప్లెట్ కాదు. ఎవరో మా పేరును దుర్వినియోగం చేస్తున్నారు. మీరు వేరే చోట విచారణ చెయ్యాలి. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. శ్రీధర్ గొంతు ఇప్పుడు కొంచెం బిగ్గరగా మారింది. అతని నిస్సహాయత ఇప్పుడు కోపంగా మారుతోంది. వాళ్ళు 24 గంటలు వేచి ఉండమని చెప్తున్నారు. నా భార్య కనపడకుండా పోయింది. కానీ మీరు మాత్రం నాకు ఏమీ తెలియదు అని అంటున్నారు. చూడండి మిస్టర్, ఆ మహిళ గొంతు ఇప్పుడు కఠినంగా, మొరటుగా మారింది. ఇది నా ఆఫీస్, పోలీస్ స్టేషన్ కాదు. మీకు ఏదైనా ఫిర్యాదు ఉంటే సరైన చోటికి వెళ్ళండి. ఇక్కడ నా సమయాన్ని, ఈ అమ్మాయిల సమయాన్ని వృధా చెయ్యకండి. సెక్యూరిటీ, ఒక గార్డు వెంటనే లోపలికి వచ్చాడు. వీరిని బయటికి పంపించండి. గార్డు శ్రీధర్ చేతిని పట్టుకున్నాడు. వెళ్తూ వెళ్తూ ఆ మహిళ కళ్ళల్లోకి చూస్తూ, మీరు అబద్ధం చెబుతున్నారు. నాకు తెలుసు. నేను నిజాన్ని తెలుసుకుని తీరుతాను అన్నాడు శ్రీధర్. అతన్ని బలవంతంగా మెట్ల వరకు తోసేశారు. అతను అక్కడే మెట్లపై కూర్చుండిపోయాడు. ఓడిపోయినట్లు, అవమానితుడైనట్లు, కాని కుంగిపోలేదు.
లోపల కూర్చున్న ఆ స్త్రీ తెలివైనది అని అతనికి తెలుసు. మామూలు పద్ధతిలో ఆమె ఎప్పటికీ నిజం చెప్పదు. ఈ పోరాటాన్ని తానొక్కడే చెయ్యలేనని శ్రీధర్ గ్రహించాడు. ఈ చీకటి ప్రపంచపు దారుల గురించి తెలిసిన వారి సహాయం అతనికి అవసరం అనిపించింది. అతను ఆ భవనం నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న టీ దుకాణంలో కూర్చున్నాడు. అతని మెదడు వేగంగా ఆలోచిస్తోంది. తన పాత కాలేజీ స్నేహితుడు విక్రమ్ గుర్తుకు వచ్చాడు. విక్రమ్ ఇప్పుడు ఒక జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. పోలీస్ యూనిఫామ్ కనుగొనలేని సత్యాన్ని ఒక జర్నలిస్టు ధైర్యం కనుగొంటుందని అతను ఎప్పుడూ చెప్పేవాడు. శ్రీధర్ విక్రమ్కి ఫోన్ చేశాడు. మాట్లాడి చాలా సంవత్సరాలయ్యింది. విక్రమ్, నేను శ్రీధర్ని మాట్లాడుతున్నాను. శ్రీధర్? ఓ శ్రీధర్, ఎన్ని రోజులకి గుర్తొచ్చాను. నువ్వు నన్ను పూర్తిగా మర్చిపోయావనుకున్నాను. విక్రమ్ గొంతులో ఆప్యాయత వినిపించింది. ఒక పెద్ద కష్టంలో ఉన్నాను యార్, నీ సహాయం కావాలి. శ్రీధర్ గొంతులో అంతటి బాధ ఉండేసరికి విక్రమ్ నవ్వు ఒక క్షణంలో మాయమైపోయింది. ఏమైంది? అంతా బాగానే ఉందా? శ్రీధర్ అతనికి క్లుప్తంగా అంతా చెప్పేశాడు. ఒక్క నిమిషం అక్కడే ఆగు శ్రీధర్, నేను వస్తున్నాను. అక్కడి నుండి కదలొద్దు. ఫోన్ కట్టెయ్యింది. ఆ కొద్ది క్షణాలు కూడా శ్రీధర్కి ఒక శతాబ్దంలా తోచాయి. ఆ ఒంటరితనంలో అతని మనస్సు అతన్ని కవిత పరిచయమైన రోజుల్లోకి లాక్కెళ్ళింది. కాలేజీ ఫెస్ట్ అతనికి గుర్తు వచ్చింది. అక్కడ అతను కవితని మొదటిసారి చూశాడు. ఆమె స్టేజీపై ఉంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతోంది. ఆమె కళ్ళల్లో ఏదో సాధించాలనే కోరిక కనిపించింది. మొదటి చూపులోనే శ్రీధర్ తన మనసులోనే నిర్ణయించుకున్నాడు, ఖచ్చితంగా కవితే నా భార్య అని. వారి పరిచయాలు పెరిగాయి. శ్రీధర్ చాలా బాగా చదివేవాడు. కవిత కూడా శ్రీధర్ అంటే ఇష్టపడింది. ఒకరోజు కాఫీ షాప్లో కూర్చొని కవిత తన చేతిని అతని చేతిపై పెట్టి, శ్రీధర్, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కానీ ఒక మాట ఇవ్వు. నేను సాధారణ అమ్మాయిలాగా ఇంట్లోనే బందీగా ఉండాలని అనుకోవడం లేదు. నాకు చాలా పెద్ద కలలు ఉన్నాయి. నేను నాకంటూ ఒక పేరు, నాకంటూ ఒక గుర్తింపు సంపాదించుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు తోడుగా ఉంటావా అని అడిగింది. శ్రీధర్ ఆమె చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు. నేను కేవలం నీకు తోడుగా ఉండను కవిత. అతను నవ్వాడు. నేను నీ బలంగా ఉంటాను. నువ్వు ఏం చెయ్యాలనుకుంటే అది చేస్తావు. వ్యాపారం, ఉద్యోగం, ఏదైనా సరే. నేను ఎల్లప్పుడూ నీ వెనకై నిలబడి ఉంటాను. పెళ్లి జరిగిన తొలి సంవత్సరాలు ఒక అందమైన కలలా గడిచాయి. శ్రీధర్ ఆమె చిన్నా పెద్ద కోరికలన్నీ తీర్చేవాడు. అతను కొత్త కొత్త కోర్సులు చేయడానికి ఆమెను ప్రోత్సహించేవాడు. ముందుకు సాగడానికి ఆమెను ప్రేరేపించేవాడు. కాని ఆ తర్వాత ఎప్పుడో ఆమె కలల మధ్య మోడలింగ్ అనే ఒక తుఫాను వచ్చి పడింది. కవితకి ర్యాంపుపై నడవాలనే, కెమెరాల మెరుపులో ఉండాలనే పిచ్చి పట్టుకుంది. శ్రీధర్ ఆమెకు నచ్చజెప్పడానికి చాలా ప్రయత్నించాడు. కవిత, ఈ ప్రపంచం కనిపించేంత మంచిది కాదు. ఒక స్త్రీ తన భద్రత గురించి కూడా ఆలోచించాలి. అయితే నేను భయపడి ఇంట్లోనే కూర్చోవాలని నువ్వు కోరుకుంటున్నావా? కవిత గొంతులో మొదటిసారి కోపం ధ్వనించింది. నువ్వు కూడా మిగతా మగవాళ్ల లాంటివాడివే శ్రీధర్. భార్య నీ వెనుక నడవాలని కోరుకుంటావు, నీకంటే ముందు కాదు. సరిగ్గా ఇక్కడి నుంచే వాళ్ల బంధంలో బీటలు పడడం మొదలయ్యింది. శ్రీధర్ ప్రేమ ఆమెకు అబద్ధంలా కనిపించింది. అతని చింత ఆమెకు సందేహంగా మారింది. దూరం ఇంతగా పెరిగింది. ఒకరోజు కవిత అతని సాదాసీదా ప్రపంచాన్ని చేతకానితనం అని పేరు పెట్టి విడాకుల కాగితాలతో శాశ్వతంగా వెళ్ళిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది, సర్,
కాస్త అడ్డు జరగండి అనడంతో శ్రీధర్ మళ్లీ వాస్తవంలోకి వచ్చాడు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి. కొద్దిసేపట్లో విక్రమ్ అక్కడికి చేరుకున్నాడు. విక్రమ్ ముఖం గంభీరంగా ఉంది. నువ్వు చెప్పిందంతా అర్థమయ్యింది. ఇలాంటి వాళ్ళని వదలకూడదు. చూడు శ్రీధర్, ఈ మనుషుల నిజం తెలుసుకోవాలంటే మనం తెలివిగా పనిచెయ్యాలి అన్నాడు. అలా చెబుతూ తన జాకెట్ జేబులోంచి చిన్న బటన్లా కనిపించే ఒక వస్తువును తీశాడు. ఇది ఒక స్పై కెమెరా. దీనిని మనం ఏదోలా ఆ ఆఫీసు లోపలికి చేర్చాలి. అవునా? కానీ ఎలా? అక్కడ ఆవిడ కింద పనిచేస్తున్న గార్డులు నన్ను మళ్లీ లోపలికి కూడా రానివ్వరు కదా. విక్రమ్ నవ్వాడు. నువ్వు వెళ్ళవు, ఇంకొకరు వెళ్తారు. నువ్వు కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. అతను రోడ్డుకు రెండో వైపున కూర్చుని ఉన్న ఒక అబ్బాయిని చూశాడు. ఆ అబ్బాయి టీ దుకాణంలో కప్పులో టీని వడకట్టి పోస్తున్నాడు. వయసు సుమారు 15 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. విక్రమ్ ఆ అబ్బాయి దగ్గరకు వెళ్ళాడు. శ్రీధర్ కారులో కూర్చుని ఇదంతా చూస్తున్నాడు. విక్రమ్ ఆ అబ్బాయి భుజంపై చెయ్యి వేశాడు. అతనితో కొద్దిసేపు మాట్లాడి ఆ తర్వాత అతనికి కొంత డబ్బు ఇచ్చాడు. ఆ అబ్బాయి తటపటాయించాడు, భయపడ్డాడు. కాని తర్వాత తల ఊపాడు. విక్రమ్ తిరిగి కారులోకి వచ్చాడు. శ్రీధర్, ఈ అబ్బాయి మార్కెట్ మొత్తంలో టీ సరఫరా చేస్తాడు. ఇప్పుడే డ్రీమ్ ఈవెంట్స్ ఆఫీస్కు వెళ్తున్నాడు. నేను అతనికి అంతా వివరించాను. అతను ఆ కెమెరాను రహస్యంగా టేబుల్ కింద అతికిస్తాడు. అవునా? ఇంత చిన్న అబ్బాయి ఇది చెయ్యగలడా విక్రమ్? అతనికి ప్రమాదకరం కావొచ్చు. శ్రీధర్ గొంతులో ఆందోళన ఉంది. ఆ అబ్బాయి చాలా చురుకుగా కనిపిస్తున్నాడు. డబ్బు అవసరం మనిషి చేత ఏదైనా చెయ్యిస్తుంది శ్రీధర్. తరువాతి 15 నిమిషాలు ఎదురుచూపులో కాకుండా ఊపిరి బిగబట్టే భయాందోళనలో గడిచాయి. వాళ్ళు కారులో నుండి చూస్తున్నారు. ఆ అబ్బాయి కాస్త భయపడుతూనే టీ పట్టుకొని బిల్డింగ్లోకి వెళ్ళాడు. శ్రీధర్ గుండె వేగంగా కొట్టుకుంటోంది. ప్రతి క్షణం అతనికి ఇప్పుడే ఏదో కేక వినిపిస్తుందేమో, అంతా ఆగిపోతుందేమో అని అనిపించింది. 15 నిమిషాల తర్వాత ఆ అబ్బాయి దాదాపు పరిగెత్తుకుంటూ బిల్డింగ్ బయటకు వచ్చాడు. అతని ముఖం తెల్లబడిపోయింది. అతను నేరుగా విక్రమ్ కారు దగ్గరకు వచ్చాడు. పనైపోయిందన్నయ్యా అంటూ అతను ఆయాసపడుతూ చెప్పాడు. మేడం ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నారు. నేను టేబుల్ కింద అతికించేశాను. కానీ ఆ మనుషులు చాలా ప్రమాదకరం. వాళ్ళు అమ్మాయిలతో చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఈ మాట చెప్పి అతను ఆగకుండా టీ దుకాణం వైపుకు పరిగెత్తాడు. ఇక ఎదురుచూపు యొక్క రెండవ దశ మొదలయ్యింది. విక్రమ్ తన ల్యాప్టాప్ను కెమెరా రిసీవర్తో అనుసంధానించాడు. స్క్రీన్పై అస్పష్టమైన దృశ్యాలు కనిపించాయి. ఆ తర్వాత డ్రీమ్ ఈవెంట్స్ ఆఫీసు లోపలి దృశ్యం స్పష్టమయ్యింది. కెమెరా సరైన చోట పెట్టబడింది. ఆ ఇద్దరూ వేటగాళ్లలాగా ల్యాప్టాప్ స్క్రీన్పై కళ్ళు తిప్పకుండా చూస్తూ కూర్చున్నారు. ఆఫీసులో అంతా సాధారణంగా అనిపిస్తోంది. మరికొందరు అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చి వెళ్లారు. ఆ తర్వాత మేడం రోష్ని అని పేరుగల మహిళ అందరితో చిరునవ్వుతో మాట్లాడుతోంది. ఈరోజు కూడా కవిత గురించి ఏమీ ఆధారం దొరకదేమో అని శ్రీధర్కి అనిపించడం మొదలయ్యింది. కాని సాయంత్రం అయ్యేసరికి చివరి అమ్మాయి ఆఫీసు నుండి బయటకు వెళ్ళగానే అసలు ఆట మొదలయ్యింది. మేడం రోష్ని తలుపును లోపలి నుండి మూసింది. ఆ తర్వాత ఆమె ఎవరికో ఫోన్ చేసింది. హలో, ఇప్పుడు ఖాళీగా ఉంది, రండి 10 నిమిషాల తర్వాత అని చెప్పింది ఆ మహిళ. లావుపాటి, దృఢమైన, ప్రమాదకరంగా కనిపించే ఇద్దరు వ్యక్తులు ఆఫీసులోకి అడుగుపెట్టారు. వారిని చూస్తే వారు వ్యాపార భాగస్వాములు కాదని, కబేలాలోని కసాయిల మాదిరిగా ఉన్నారని అనిపించింది.
ఎన్ని పిట్టలున్నాయి? వారిలో ఒకడు తన అసహ్యకరమైన నవ్వుతో అడిగాడు. 2. కాని ఒకటి మాత్రం ఎక్కువగా గిలగిలా కొట్టుకుంటోంది. నిన్నటిది. తనను తాను పెద్ద మోడల్గా భావించుకుంటోంది. ఇది వినగానే శ్రీధర్ రక్తం గడ్డకట్టుకుపోయింది. ఈ మాటలు కవితని గురించేనని అతనికి తెలుసు. అయితే దాని రెక్కలు నరికెయ్యండి, చౌదరి గర్జించాడు. బోనులోకి వచ్చిన తర్వాత పిట్టలు కిలకిలా రావాలు చెయ్యవు, ఆజ్ఞలను మాత్రమే పాటిస్తాయని దానికి గుర్తు చెయ్యండి. అవసరం లేదు. ముందుకు వెళ్ళిన తర్వాత అన్నీ సరిగ్గా అయిపోతాయి. వారి మాటలు, వారి నవ్వు ఆ చిన్న గదిలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఇక్కడ కారులో కూర్చున్న శ్రీధర్ గుండెల్లో ఆ మాటలు గుచ్చుకుంటున్నాయి. విక్రమ్ అతని భుజంపై చెయ్యి వేశాడు. శాంతించు శ్రీధర్, శాంతించు. ఈ కోపం మనల్ని బలహీనపరుస్తుంది. ఈ రికార్డింగ్ ఈ రాబందులను వారి అంతు చూస్తుంది. ఇప్పుడు వారు అమ్మాయిలను ఎక్కడికి తీసుకువెళ్తారో తెలుసుకోవాలి. కారు ఒక చీకటి సందులో ఆగి ఉంది. ల్యాప్టాప్ స్క్రీన్ ఆగిపోయింది. కానీ చౌదరి యొక్క ఆ అసహ్యకరమైన మాటలు శ్రీధర్ చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దాని రెక్కలు నరికెయ్యండి. శ్రీధర్ కళ్ళల్లో కన్నీళ్లు ఇంకిపోయాయి. వాటి స్థానంలో ఇప్పుడు ఒక చల్లని, ప్రమాదకరమైన నిశ్శబ్దం ఆవరించింది. అతని శరీరం వణుకుతోంది. నేను ఆ ఆఫీసుకు తిరిగి వెళ్తాను, శ్రీధర్ కోపంతో అరుస్తూ అన్నాడు. విక్రమ్ వెంటనే కారు స్టార్ట్ చేసి ఆ సందు నుండి అతన్ని బయటకు తీసుకువచ్చాడు. నీకు పిచ్చి పట్టిందా శ్రీధర్? ఈ కోపం నిన్ను, కవితను ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. అప్పుడు కవితని కూడా మనం శాశ్వతంగా కోల్పోతాం. అయితే నేనేం చెయ్యాలి విక్రమ్? శ్రీధర్ అరిచాడు. ఎన్నేళ్ల తర్వాతో అతని గొంతులో ఒక నిస్సహాయత కనిపించింది. వారు నా కవితతో ఏం చేస్తారో అని నేను ఇక్కడే కూర్చొని ఎదురు చూడాలా? పాపమామె ఎగరాలనుకుంది. కాని నేను ఆకాశంలో చాలా ప్రమాదాలు ఉన్నాయని పదే పదే చెప్పాను. ఆమె అర్థం చేసుకోగలిగితే బాగుండేది. ఈ పరిస్థితి వచ్చేది కాదు. విక్రమ్ కారును ఒక నిర్మానుష్య ప్రదేశంలో ఆపాడు. వాళ్ళు కవితని ఉంచిన స్థావరం ఎక్కడుందో మనం కనుగొనాలి విక్రమ్, అన్నాడు శ్రీధర్. వీళ్ల సంభాషణలో నాకు క్లూ దొరికింది. నాకు తెలుసు అన్నాడు విక్రమ్. కాని రోషిణిని వెంబడించడం ప్రమాదకరం కావచ్చు. విక్రమ్ ఒక క్షణం ఆలోచించాడు. అతని పాత్రికేయ అనుభవజ్ఞులైన కళ్ళు పరిసరాలను పరిశీలిస్తున్నాయి. శ్రీధర్, చాలా చీకటి పడింది. మనము రేపు ఉదయం ఇక్కడికి వద్దాము. ఎక్కువసేపు ఇక్కడ ఉంటే ప్రమాదం. కానీ కవిత? పర్వాలేదు. వాళ్ల సంభాషణ వలన ఇప్పుడు ఇక్కడి నుండి ఎవ్వరినీ తీసుకెళ్లరని అర్థమయ్యింది అని ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. మరుసటి ఉదయం ఇద్దరూ కవితని వెతకడానికి మళ్లీ వచ్చారు. అప్పుడే అక్కడే టీ తాగుతున్న ఒక ముసలి తాత వద్దకు వెళ్లి శ్రీధర్ కవిత ఫోటో చూపించి వివరాలు అడిగాడు. బాబూ, నేను మిమ్మల్ని నిన్న కూడా చూశాను. కాని ఈ అమ్మాయిని నేను చూడలేదు. చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ఒకటి చెప్పగలను. నువ్వు అనుకుంటున్నది నిజమే. ఇది ఆఫీస్ కాదు, అమ్మాయిలను ట్రాప్ చేసే అడ్డా. వాళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తారు? తెలిస్తే చెప్పు తాతా. శ్రీధర్కి ఊపిరి ఆగిపోయింది. ఇక్కడి నుండి బయటికి పంపించేస్తారు. మీరట్, ముజఫర్ నగర్ అటువైపు ఉన్న వేశ్యగృహాలకి. మీరట్ వేశ్యగృహం అంటే కవిత? ఈ పదం విన్న తర్వాత శ్రీధర్ మెదడు, శరీరం అంతా మొద్దుబారిపోయింది. అతని కళ్ళ ముందు చీకటి ఆవరించింది. శ్రీధర్ ఇక తనను తాను అదుపు చేసుకోలేకపోయాడు. అతని కాళ్ళు తడబడ్డాయి. అక్కడే రోడ్డు పక్కన కూర్చుండిపోయాడు. అతని శ్వాస వేగమయ్యింది. కళ్ళు ఒక శూన్యంలోకి చూస్తున్నాయి. నా కవిత, నా పవిత్రమైన కవిత ఆ నరకంలో. అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారుతున్నాయి.
విక్రమ్ అతన్ని దగ్గర్లోని టీ దుకాణంలో కూర్చోబెట్టి నీళ్ళిచ్చాడు. శ్రీధర్, మనకు ఇప్పుడు తెలిసిపోయింది కదా, ఇక ప్లాన్ చేద్దాం. నేను నా కాంటాక్టులతో మాట్లాడి పోలీసుల ప్రత్యేక దళాన్ని తీసుకొని వెళ్తాను. శ్రీధర్ విక్రమ్ వైపు చూశాడు. వద్దు, అతను నెమ్మదిగా కాని దృఢమైన స్వరంతో అన్నాడు. పోలీసుల రైడు వల్ల కలకలం రేగుతుంది. అప్పుడు కోపంతో వాళ్ళు కవితను చంపేయవచ్చు, లేదా ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళొచ్చు. నేను ఆ రిస్క్ తీసుకోలేను. మరి ఏం చేద్దాం మనం అని విక్రమ్ అడిగాడు. శ్రీధర్ కళ్ళల్లో ఇప్పుడు ఒక ప్రమాదకరమైన సంకల్పం ఉంది. నేనే స్వయంగా వేషం మార్చుకొని ఒక కస్టమర్లా ఆ బిల్డింగ్లోకి వెళ్తాను. నా కవితని నేనే బయటికి తీసుకువస్తాను. శ్రీధర్ని చూసి విక్రమ్ ఆశ్చర్యంతో, ఆందోళనతో అలాగే ఉండిపోయాడు. ఈ ఆలోచన శ్రీధర్ను అసహ్యంతో నింపేసింది. ఇది ప్రాణాంతక చర్య కావచ్చు అని అతనికి తెలుసు. ఒకవేళ తన అసలు విషయం బయటపడితే అక్కడే చంపి పారేస్తారు. కాని కవిత కోసం అతను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు సాయంత్రం పథకం ప్రకారం ఇంటి నుండి అతను తన దగ్గర ఉన్న మొత్తం డబ్బును తీశాడు. ఎక్కడికి వెళ్తున్నావు శ్రీధర్ అని అమ్మ అడిగింది. కవితని తీసుకురావడానికి వెళ్తున్నానమ్మా అని తల్లి కళ్ళల్లోకి చూడకుండా చెప్పాడు. తిరిగి వస్తే ఆమెతోనే వస్తాను. ఒకవేళ నేను తిరిగి రాకపోతే నేను అలా చెప్పి అతను తల్లి ఆశీర్వాదం తీసుకుని ఇంటి నుండి బయలుదేరాడు. తను తన జీవితంలోనే అతి పెద్ద జూదం ఆడబోతున్నాడని అతనికి తెలుసు. ఈ జూదంలో అతను తన కవితని తిరిగి పొందవచ్చు, లేదా తన జీవితాన్ని శాశ్వతంగా కోల్పోవచ్చు. దారి పొడవునా శ్రీధర్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విక్రమ్ చాలాసార్లు అతన్ని ఒప్పించడానికి ప్రయత్నించాడు. శ్రీధర్, ఇది చాలా ప్రమాదకరం. కనీసం మరో ఇద్దరిని తోడుగా తీసుకెళ్ళు. లేదు విక్రమ్, ఎంత ఎక్కువ మంది ఉంటే అంత ఎక్కువ అనుమానం. నేను ఒక్కడినే వెళ్తాను. నువ్వు కేవలం కారు తీసుకుని బయట వేచి ఉండు. వారు ఆ ప్రాంతానికి దగ్గరవుతున్న కొద్దీ శ్రీధర్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఈ ప్రదేశం నరకానికి మొదటి ద్వారంలా ఉంది. ఇరుకైన మురికి వీధులు, పగిలిన రోడ్లు మరియు గాలిలో మద్యం సిగరెట్ల సువాసనల యొక్క ఉక్కిరి బిక్కిరి చేసే వాసన. ప్రతి మూలలో దళారులు నిలబడి ఉన్నారు. వారి రాబందుల వంటి చూపులు ప్రతి వచ్చిపోయే వారిని అంచనా వేస్తున్నాయి. విక్రమ్ కారును సందు బయట ఆపాడు. శ్రీధర్ ఇలా అన్నాడు. నేను ఆమెను తీసుకుని తిరిగి వస్తాను, లేదా మరెప్పుడూ తిరిగి రాను. ఇది చెప్పి అతను కారులో నుండి దిగాడు. విక్రమ్ అతని వీపుపై చెయ్యి వేశాడు. అంతా బాగానే ఉంటుంది. శ్రీధర్ తన ముఖంపై మనిషి ముసుగును ధరించాడు. అతని గుండె ఒక భయంకరమైన తుఫాను గుండా వెళ్తోంది. ఒక దళారీ వెంటనే అతని వద్దకు వచ్చాడు. ఏం కావాలి సార్? ఇక్కడికి మొదటిసారి వచ్చినట్లున్నారు. శ్రీధర్ తన గొంతును ఎంత వీలైతే అంత బరువైనదిగా, కఠినమైనదిగా చేస్తూ, అవును, ఇక్కడ సరుకు దొరుకుతుందని విన్నాను. కొంత కొత్త సరుకు కావాలి అని అన్నాడు. సరుకు అనే పదం అతని చెవుల్లో విషంలా వినిపించింది. ఏ స్త్రీని ఒకప్పుడు అతను దేవతలా పూజించాడో ఈరోజు ఆమె లాంటి మరొకరి కోసం ఈ పదం ఉపయోగిస్తున్నాడు. దళారి అతన్ని ఒక పాత శిథిలావస్థలో ఉన్న ఇంటివైపు తీసుకువెళ్లాడు. లోపల చెవులు పగిలేంత బిగ్గరగా సంగీతం మోగుతోంది. కొంతమంది అమ్మాయిలు ఇష్టం లేకపోయినా నాట్యం చేస్తున్నారు. వారి కళ్ళు ఖాళీగా ఉన్నాయి. వారి ఆత్మలను పిండి పారేసినట్లు. చుట్టూ మద్యం మత్తులో ఉన్న వ్యక్తులు కూర్చున్నారు. వారు కామం మంటల్లో కాలిపోతున్నారు. శ్రీధర్ చూపులు ప్రతి ముఖాన్ని వెతుకుతున్నాయి. అతని గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందంటే అది ఛాతీని చీల్చుకొని బయటకు వస్తుందని అనిపించింది. కవిత,
నువ్వెక్కడున్నావు? అప్పుడే ఆంటీ అని అందరూ పిలిచే ఒక లావుపాటి మధ్య వయస్కురాలైన స్త్రీ అతని వద్దకు వచ్చింది. ఆమె కళ్ళల్లో క్రూరత్వం, దురాశ స్పష్టంగా కనిపించాయి. కొత్త కస్టమర్ అనుకుంటా, ఆమె కర్కశమైన స్వరంతో అడిగింది. కూర్చో, నీకు స్వర్గం చూపిస్తాను. శ్రీధర్ రక్తం మరిగిపోయింది. కాని అతను మౌనంగా ఉన్నాడు. ఆంటీ చప్పట్లు కొట్టింది. నలుగురు అమ్మాయిలను అతని ముందు నిలబెట్టింది. వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉంటుంది. కాని వారి కళ్ళు పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. ఎలాంటి భావం లేదు, ఎలాంటి ఆశ లేదు. వారు సజీవ శవాలు. ఇది చూసి శ్రీధర్ గుండె పగిలిపోయింది. కాని వారిలో కవిత లేదు. ఇంతేనా? తన ద్వేషాన్ని, బాధను అణిచివేస్తూ శ్రీధర్ అన్నాడు. నేను కొత్తది ఏదైనా కావాలని చెప్పాను. ఆంటీ అతన్ని నిశితంగా చూసింది. తర్వాత ఆమె బిగ్గరగా నవ్వింది. అర్థమయింది, ఆగు, ఇప్పుడే చూపిస్తాను. ఆమె ఒక అబ్బాయికి సైగ చేసింది. ఆ అబ్బాయి లోపలి గదివైపు వెళ్ళాడు. శ్రీధర్ గుండె చప్పుళ్ళు మరింత పెరిగాయి. ప్రతి ఒక్క క్షణం అతనికి ఒక యుగంలా తోచింది. అతనికి ఒక వింత భయం పట్టుకుంది. కవితని చూసేందుకు మరియు ఆమెను చూడలేకపోతానేమోనని కూడా. కొన్ని క్షణాల తర్వాత ఆ అబ్బాయి ఒక అమ్మాయిని దాదాపుగా ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి తడబడుతూ నడుస్తోంది. బహుశా ఆమెకు మత్తు పదార్థం ఇచ్చారేమో. ఆ అమ్మాయిని చూడగానే శ్రీధర్ ప్రపంచం, అతని హృదయం, అతని ఊపిరి అన్నీ ఒక క్షణం ఆగిపోయాయి. ఆమె కవిత, అతని కవిత. ఆమె ముఖం పాలిపోయింది. నెలల తరబడి నిద్రలేని దానిలా కళ్ళు లోపలికి దిగబడ్డాయి. ఆమె శరీరంపై ఒక ఘాగ్రాచోలీ ఉంది. అది ఆమె శరీరాన్ని కప్పడం కంటే ఎక్కువ బహిర్గతం చేస్తోంది. ఆమె చేతులపై, మెడపై కనపడే ప్రతి చోట దెబ్బల నీలి నల్లటి గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎవరో తన గుండెలో మరుగుతున్న లావాను పోసినట్టు శ్రీధర్కు అనిపించింది. ఆమె తన భార్య అని, తన గౌరవమని, ఆమెకు ఈ దుస్థితిని కలిగించిన ఆ రాక్షసులందరినీ తన చేతులతోనే చంపేయాలని అతని మనసు ఉవ్విళ్ళూరుతుంది. కాని అతను తన మనసు రాయి చేసుకున్నాడు. తనలో రేగుతున్న తుఫానును దిగమింగాడు. ఒక చిన్న తప్పుటడుగు వేసినా ప్రమాదమని తనను తాను ఆపుకున్నాడు. కవిత తన శూన్యమైన చూపులతో అతనిని చూసింది. కాని బహుశా మత్తు, నొప్పి కారణంగా ఆమె అతనిని గుర్తించలేకపోయింది. దీనికెంత తీసుకుంటారు? శ్రీధర్ అడిగాడు. ఆంటీ ఒక పెద్ద మొత్తాన్ని చెప్పింది. శ్రీధర్ ఒక్క క్షణం కూడా బేరమాడలేదు. అతను తన జేబులోంచి డబ్బులు తీసి బల్లపై పెట్టాడు. ఆంటీ కళ్ళల్లో దురాశ మెరుపు కనిపించింది. వాహ్, అడిగినంత ఇచ్చేశావు. నువ్వు చాలా పెద్ద మనిషివి. సరే, తీసుకుపో. రాత్రంతా ఇది నీదే. ఆ తరువాత ఆమె కవితని తోస్తూ, వెళ్ళు, ఈరోజు ఈ సర్తో వెళ్ళు. ఏ విధమైన ఫిర్యాదు ఉండకూడదు అని కోపంగా అంది. కవిత ఏదో యంత్రంలా ఎలాంటి భావం లేకుండా గదివైపు నడిచింది. శ్రీధర్ ఆమె వెనకాలే నడిచాడు. వారు గదిలోకి వెళ్లి తలుపు వేసుకోగానే శ్రీధర్ ఇక తట్టుకోలేకపోయాడు. అతను తడబడుతున్న అడుగులతో కవితని పట్టుకున్నాడు. కవిత! అతని గొంతు కన్నీటితో నిండిపోయింది. ఈ పిలుపు, ఈ సుపరిచితమైన పిలుపు వినగానే కవిత ఏదో గాఢ నిద్ర నుంచి మేల్కొన్నట్లుగా అయ్యింది. ఆమె తన శూన్యమైన కళ్ళతో శ్రీధర్ ముఖాన్ని చూసింది. మొదట ఆమె కళ్ళల్లో అవిశ్వాసం, ఆ తర్వాత గుర్తింపు యొక్క కొద్దిపాటి మెరుపు, ఆ తర్వాత సిగ్గు, బాధ, అవమానాల ప్రవాహం ఉప్పొంగింది. దాన్ని ఆమె ఆపుకోలేకపోయింది. ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది.
ఆమె నేలపై కుప్పకూలిపోయింది. శ్రీధర్ కూడా ఆమెతో పాటు నేలపై కూర్చున్నాడు. ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. చాలు కవిత, చాలు. నేను వచ్చేశాను. నిన్ను ఇక్కడి నుండి తీసుకుపోవడానికి వచ్చాను. అతను కవిత నోటిపై తన చెయ్యి పెట్టి, నిశ్శబ్దంగా ఉండు, దయచేసి నిశ్శబ్దంగా ఉండు, మనం ఇక్కడి నుండి వెళ్ళాలి, ఎవరైనా వింటారు అన్నాడు. వెళ్ళాలా? ఎలా? కవిత భయంతో కూడిన గొంతుతో అడిగింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆశ కాదు, ఒక భయం ఉంది. ఈ మనుషులు రాక్షసులు శ్రీధర్, వీళ్ళు నిన్ను చంపేస్తారు, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో. కవిత, నిన్ను విడిచి నేను ఎక్కడికి పోను, శ్రీధర్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. అతని గొంతులో మొండితనం ఉంది. అది కవితని కూడా ఆశ్చర్యపరిచింది. నేను ఒక ప్రణాళిక చేశాను, నువ్వు నాకు సహకరించాలి, అంతే. గది మూలలో ఒక చిన్న కిటికీ ఉంది. అది బహుశా వెనకవైపున్న మురికి, నిర్మానుష్యమైన సందులోకి వెళ్లే దారి. ఈ కిటికీయే మన దారి అని శ్రీధర్ గుసగుసలాడాడు. సరిగ్గా అదే సమయానికి విక్రమ్, శ్రీధర్ ప్లాన్ చేసినట్లుగానే బయట వెనక సందులో టపాసుల శబ్దాలు గట్టిగా రావడం మొదలయ్యాయి. ఒకదాని తర్వాత ఒకటిగా పేలుతున్న అనేక రాకెట్లు, చిచ్చుబుడ్లు, ధమాకా శబ్దాలతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. తనకి కొన్ని క్షణాలు మాత్రమే సమయం ఉందని శ్రీధర్కు తెలుసు. అతను గదిలోని పాత బరువైన బల్లతో కిటికీని పగులగొట్టాడు. ఖడాక్ శబ్దంతో కిటికీ అద్దాలు పగిలిపోయాయి. కాని టపాసుల శబ్దాలు అంత బిగ్గరగా ఉండడం వలన ఎవ్వరికీ ఏమీ వినిపించలేదు. ఇప్పుడు దారి స్పష్టమైంది. కవిత, నువ్వు ముందు కిందికి దిగాలి అన్నాడు. భయపడకు, నేను నిన్ను పట్టుకుంటాను. శ్రీధర్ మొదట కవితను కిటికీ నుండి కిందకు దిగడానికి సహాయం చేశాడు. కవిత కాళ్ళు కింద ఆ మురికి సందుల్లో పడగానే శ్రీధర్ కూడా చురుకుగా దూకాడు. సందులో చీకటి, దుర్వాసన ఉన్నాయి. వాళ్ళిద్దరూ ఒకరి చేతిని మరొకరు పట్టుకొని పరిగెత్తారు. కొంత దూరంలో సందు మూలలో ఒక పాత కారు స్టార్ట్ అయి సిద్ధంగా ఉంది. విక్రమ్ డోర్ తెరిచి వారి కోసమే ఎదురు చూస్తున్నాడు. వారిద్దరూ వేగంగా కారులో కూర్చున్నారు. విక్రమ్, తొందరగా నడుపు అని శ్రీధర్ అరిచాడు. కారు ముందుకు కదిలి చీకటిని చీల్చుకుంటూ ఆ నరకం నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆ రాత్రి వారు ఒక గెస్ట్ హౌస్లో ఆశ్రయం పొందారు. విక్రమ్ వేరే గదిలో ఉన్నాడు. మరొక గదిలో కవిత, శ్రీధర్ ఉన్నారు. కవిత శరీరంపై లెక్కలేనన్ని గాయాలను చూశాడు శ్రీధర్. ఒక క్షణం శ్రీధర్ ఆత్మ లోపలి నుంచి వణికిపోయింది. శ్రీధర్ చాలా జాగ్రత్తగా కవితని మంచంపై పడుకోబెట్టాడు. ఆమె బుగ్గలపై వేళ్ల ఊదారంగు గుర్తులు ఉన్నాయి. మణికట్టుపై తాళ్ల లోతైన గాయాలు ఉన్నాయి. శ్రీధర్ వేడి నీళ్లు, తువాలు తీసుకుని చాలా నెమ్మదిగా కవిత గాయాలను శుభ్రం చెయ్యసాగాడు. తడిగుడ్డ ఆమె చర్మాన్ని తాకిన ప్రతిసారి కవిత శరీరమంతా వణికిపోయేది. నొప్పిగా ఉందా అని శ్రీధర్ నెమ్మదిగా అడిగాడు. కవిత ఏ జవాబు చెప్పలేదు. కేవలం తన శూన్యమైన చూపుతో పైకప్పు వైపు చూస్తూ ఉండిపోయింది. ఆ రాత్రి శ్రీధర్ మంచం పక్కన నేలపై కూర్చుని ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఉదయం మొదటి కిరణంతో శ్రీధర్ బయటి నుండి టీ, బిస్కెట్లు తీసుకువచ్చాడు. నేను నిన్ను వదిలేశాను. నేను నీ ప్రేమను తిరస్కరించాను. ఒక భార్య ఎప్పుడూ చెయ్యకూడని తప్పు నీ పట్ల చేశాను. విడాకుల కాగితాలపై సంతకం చేసి పంపించాను. నేను నీ చిన్న ప్రపంచాన్ని అవమానించాను. నీ ప్రేమను వెనుకబాటుతనం అన్నాను. నిన్ను ద్వేషంతో చూసేదాన్ని. అయినా నువ్వు నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఆ నరకం నుండి నన్ను ఎందుకు బయటకు తీసుకొచ్చావు అని అడుగుతుండగా ఆమె గొంతు పూడుకుపోయింది. శ్రీధర్ ప్లేట్ని పక్కన పెట్టాడు. అతని కళ్ళు కూడా చెమ్మగిల్లాయి. అతను ఆమెకు చాలా దగ్గరగా వచ్చి కూర్చున్నాడు. కవిత, నువ్వు నన్ను విడిచి వెళ్ళినప్పుడు
నా ప్రపంచం అంతమైపోయిందని నాకు అనిపించింది. ఆ విడాకుల పత్రాలపై సంతకం చేయడానికి నేను ఎన్నిసార్లు పెన్ను పట్టుకున్నానో నీకు తెలియదు. కానీ ప్రతిసారీ నా చెయ్యి వణికిపోయేది. ఎందుకంటే ఆ ద్వేషం కింద నా హృదయంలోని ఏదో ఒక మూల చాలా లోతుగా ఒక నిజం దాగి ఉంది. ఆ నిజం ఏమిటంటే నేను నిన్ను ప్రేమించాను. కవిత, నిజమైన ప్రేమ షరతులపై ఆధారపడదు. నువ్వు ఎదుటివారి కోసం ఏమి చేశావని అది అడగదు. ప్రేమ కేవలం ఏమీ ఆశించకుండా ఇస్తుంది. కవిత కళ్ళ నుండి ఇప్పుడు కన్నీళ్లు ప్రవహించడం మొదలుపెట్టాయి. నేను ఎంత పెద్ద తప్పు చేశాను శ్రీధర్. నేను గుడ్డిదాన్ని, నువ్వు నా శత్రువు అనుకునేదాన్ని. కాని నిజం ఏమిటంటే నీ చేతుల కౌగిలి కంటే సురక్షితమైన చోటు నాకు మరొకటి లేదు. ఈరోజు నేను ఆ నరకంలో ఉన్నప్పుడు నీ ప్రతి మాట నాకు గుర్తొచ్చింది. నువ్వు చెప్పావు కదా, ఈ ప్రపంచం కనిపించినట్లుగా లేదు అని. నువ్వు చెప్పింది నిజం. నేను ఎంత మూర్ఖురాలిని. ఆమె శ్రీధర్ చేతిని పట్టుకొని గట్టిగా బిగించింది. కాని శ్రీధర్, నన్ను నమ్ము. నా శరీరంపై ఒకరి చెయ్యి కూడా పడలేదు. అందుకే వాళ్ళు నన్ను హింసించారు. కాని ఆ భయంకర రాత్రులు గుర్తొచ్చినప్పుడు అంటూ బిగ్గరగా ఏడ్చింది కవిత. కవిత, నువ్వేంటో నాకు తెలుసు. దీని తర్వాత నిన్ను మళ్ళీ ఎప్పుడూ ఒంటరిగా వదలను. నేను వాగ్దానం చేస్తున్నాను. నువ్వు కోరుకుంటే ఇక నువ్వు నా చేతుల వలయంలో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంటావు. కవిత వెక్కి వెక్కి ఏడ్చింది. కాని నేనిప్పుడు నీకు తగిన దాన్ని కాదు. శ్రీధర్ తన చేతిని ఆమె పెదవులపై ఉంచాడు. ఇప్పుడు ఏమీ మాట్లాడకు. నా దృష్టిలో నువ్వు ఇప్పటికీ నా ఆ కవితవే. నేను ప్రేమించిన ప్రియమైన చలాకీ కవితవే. కొద్దిసేపటి తర్వాత విక్రమ్ లోపలికి వచ్చి వారిద్దరితో మాట్లాడడం మొదలుపెట్టాడు. కవిత కొన్ని విషయాలను బయటపెట్టింది. అవి విన్న విక్రమ్ మరియు శ్రీధర్ హృదయాలు దహించుకుపోయాయి. అప్పుడు విక్రమ్ అన్నాడు, కవితాగారు, ఇది కొంచెం కష్టమైన పని. కానీ మీరు మీ కథను ప్రపంచానికి చెబుతారా? మీ ముఖం కనపడకుండా ఉంటుందని నేను వాగ్దానం చేస్తున్నాను. మీ గొంతు మార్చబడుతుంది. మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు. కానీ మీ కథ ఈ రోజు కూడా ఈ వలలో చిక్కుకునే వేలాది మంది అమ్మాయిలను రక్షించగలదు. కవిత శ్రీధర్ వైపు చూసింది. శ్రీధర్ ఆమె చెయ్యి పట్టుకొని, ఈ నిర్ణయం నీదే కవిత. నేను నీతో ఉన్నాను అన్నాడు. కవిత ధైర్యం తెచ్చుకుంది. ఆమె, సరే, నేను మీడియా ముందు మాట్లాడతాను అనింది. కవిత తనపై జరిగిన ప్రతి అన్యాయాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి బాధను వివరించింది. తర్వాత కొన్ని రోజుల్లో విక్రమ్ వీడియోను చాలా జాగ్రత్తగా ఎడిట్ చేశాడు. మోడలింగ్ అంటూ అమ్మాయిలను మోసం చేస్తున్న రోష్ని ఆంటీ మరియు చౌదరి యొక్క ఆ అసహ్యకరమైన సంభాషణ, ఆ మోసపూరిత ప్రణాళికలు అన్నీ స్పష్టంగా వినిపిస్తున్నాయి. విక్రమ్ ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. ముందుగా ఒకరు, ఆపై 10 మంది, ఆపై వందల మంది, ఆపై వేల మంది. 24 గంటల్లో ఆ వీడియో లక్షలాది మందికి చేరుకుంది. హ్యాష్ట్యాగ్ జస్టిస్ ఫర్ ఉమెన్ అనేది ట్విట్టర్లో ట్రెండ్ అవ్వడం ప్రారంభించింది. ప్రజలలో ఆగ్రహం పెల్లుబికింది. పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్లు ఈ సమస్యను లేవనెత్తాయి. ఈ విషయం ఎంత పెద్దదిగా మారిందంటే ముఖ్యమంత్రి చర్య తీసుకోవలసి వచ్చింది. తర్వాతి 48 గంటల్లో పోలీసులు కవిత చెప్పిన ప్రతి చోట, అలాగే వారికి సంబంధించిన గృహాలపై ఒకేసారి భారీ దాడులు నిర్వహించారు. రోష్ని, చౌదరి మరియు వారి మొత్తం ముఠాను అరెస్టు చేశారు. ఆ నరకం నుండి మరో 15 మంది అమ్మాయిలను విముక్తుల్ని చేశారు. ఇది కేవలం అరెస్టు మాత్రమే కాదు. ఇది ఒక మొత్తం వ్యవస్థ యొక్క ఓటమి మరియు సత్యం యొక్క విజయం. ఈ వార్త టీవీలో వచ్చిన రోజు సంకెళ్లతో బంధించబడిన రోష్నీని స్క్రీన్పై చూసి కవిత చాలా సంతోషపడింది. అదే సమయంలో
శ్రీధర్ కవితని ఆమె పుట్టింటికి తీసుకెళ్లాడు. కవిత తల్లిదండ్రులు తమ కూతురిని చూడగానే గట్టిగా హత్తుకున్నారు. కవిత శ్రీధర్ ఫోన్ చేసి నువ్వు క్షేమంగా ఉన్నావని చెప్పేదాకా భయంగా ఉండిందమ్మా. ఇప్పుడు నువ్వు తిరిగి వచ్చేశావు అని చెబుతూ తల్లి ఏడుస్తోంది. శ్రీధర్ పక్కన నిలబడి ఇదంతా చూస్తున్నాడు. అప్పుడే మరొక కారు వచ్చి ఆగింది. అందులో నుంచి శ్రీధర్ తల్లి సుమిత్రాదేవి దిగింది. శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. అమ్మ ఇక్కడికి వస్తుందని అతను అస్సలు అనుకోలేదు. సుమిత్రాదేవి దాదాపు పరిగెత్తుకుంటూ కవిత దగ్గరికి వచ్చి ఆమెను గట్టిగా కౌగలించుకుంది. ఈ స్పర్శే కదా తాను శత్రువుగా భావించింది. తన అత్తగారు తన సొంత బిడ్డను కౌగలించుకున్నట్లుగా కవితను గుండెలకు హత్తుకుంది. కవిత, నువ్వు సురక్షితంగా ఉన్నావు అని శ్రీధర్ ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా సంతోషమనిపించింది. ఇలాంటి బాధలు ఏ శత్రువుకి కూడా రాకూడదు. నువ్వు చాలా ధైర్యవంతురాలివి కవిత. కవిత వెంటనే సుమిత్రాదేవి కాళ్ళు పట్టుకుంది. క్షమించండత్తయ్య. ఆమె నోటి వెంట ఆ ఒక్క మాట మాత్రమే వచ్చింది. కాని అందులో వేల క్షమాపణలు దాగి ఉన్నాయి. ఇక చాలు. ఇక ఎవ్వరూ క్షమాపణలు చెప్పనవసరం లేదు. ఇక నుండి అంతా శుభమే జరుగుతుంది. మరుసటి ఉదయం శ్రీధర్ మౌనంగా బ్యాగు నుండి అవే విడాకుల పత్రాలు తీసి వాటిని కవితా చేతికి అందించాడు. ఇద్దరూ ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు. ఇక మాటల అవసరం లేదు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇద్దరూ కలిసి ఆ కాగితాలను ముక్కలు ముక్కలుగా చించేశారు. అవి కేవలం కాగితపు ముక్కలు మాత్రమే కాదు. అవి ఆ బాధాకరమైన గతం యొక్క బూడిద. దానిని వారు గాలిలో ఎగరేసి శాశ్వతంగా విముక్తి పొందుతున్నారు. జీవితంలో ఆ తుఫాను వారికి నేర్పిందేంటంటే, జీవితమంటే కేవలం మెరిసే స్టేజీ కాదు, ప్రతి అడుగు ఆలోచించి వెయ్యాలి. శ్రీధర్ తీసుకున్న నిర్ణయంతో మీరు ఏకీభవిస్తున్నారా? లేక కవితకు విడాకులివ్వడం కరెక్ట్ అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి. మరియు మీరు మా కథలను ఏ నగరం నుండి వింటున్నారో కూడా తెలపండి. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కథను చివరి వరకు విన్నందుకు ధన్యవాదాలు.